వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంచుకోటకు బీటలు వారాయి. పులివెందుల బైపోల్ జగన్ నాయకత్వానికి గొడ్డలిపేటు అయ్యింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. 30 ఏళ్ల తరువాత పులివెందుల్లో తొలిసారిగా నిజమైన ప్రజాస్వామ్య వాతావరణంలో ఎన్నికలు జరిగాయని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. గతంలో పులివెందుల్లో ఎన్నికలు అప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయని, ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయని చెప్పారు. సీఎం చంద్రబాబు వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా జగన్ అనుచితంగా మాట్లాడడం వైసీపీ విష సంస్కృతికి నిదర్శనమంటున్న మంత్రి పార్థసారథితో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. పులివెందుల అదేవిధంగా ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఉన్నారు. ఆయన అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి, ఎన్నడూ లేని విధంగా వై నాట్ కుప్పం అన్న జగన్మోహన్ రెడ్డికి టీడీపీ ఒక ఘన విజయం సాధించింది, ఎలా చూస్తారేంటి? చాలా సంతోషకరమైన విజయం ఇది. ఒక ఓటరు బూత్లో 30 సంవత్సరాల తర్వాత ఓటు వేశాను, అందరికీ దండాలు అని పెట్టాడంటే నిజంగా పులివెందుల్లో ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలిచింది. తెలుగుదేశం పార్టీ గెలిచిన విషయాన్ని పక్కన పెడితే పులివెందుల్లో మొట్టమొదటిసారిగా ప్రజాస్వామ్యం గెలిచిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. దీన్ని తట్టుకోలేని జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఒక మాజీ ముఖ్యమంత్రిగా స్థాయికి తగ్గట్టు మాట్లాడుతున్నారా లేదా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా సరే విధానాల మీద లేతే విషయం మీద విమర్శిస్తారు అధికార పక్షాన్ని. కానీ ఈయన శాపనార్థాలు పెడతానికి, బూతులు తిట్టడానికి, లేకపోతే ఎందుకో చంద్రబాబు నాయుడు గారిని ఆయనకి భగవంతుడి ఆశీర్వాదం ఉన్నంత కాలం ఆయన నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాడు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఆయన ఎన్ని ఆశలు పెంచుకున్నా అవన్నీ కూడా అడియాసలే. అసలు ఆ స్థాయి వ్యక్తి ఆ విధంగా మాట్లాడొచ్చా? ఇదే ఆఖరి ఎన్నిక, లేకపోతే నీకు హరే కృష్ణ హరే రామ అనుకోవాలి. ఇవన్నీ కూడా ఏంటంటే చాతకాని దద్దమ్మలు మాట్లాడే మాటలు తప్పితే, ఓటమిని మనసారా ఒప్పుకున్న వ్యక్తులు మాట్లాడే మాటలు తప్పితే వేరేది కాదని చెప్పేసి నేను భావిస్తున్నాను. గెలుపోవటం సర్వసాధారణం. దాన్ని హుందాగా తీసుకున్నట్లయితే ఇంకా ప్రజలు దీన్ని బాగా తీసుకునేవాళ్ళం. ఇప్పుడు ఇంత ఘన విజయం వచ్చిన తర్వాత కూడా 6750 ఓట్లు, దాదాపు 6750 అనుకుంటాను, 735 ఓట్లు టీడీపీకి వస్తే 650 ఓట్లు వైసీపీకి వచ్చినాయి. ఆఖరికి మీరు పోలింగ్ని బహిష్కరించండి అంటే కూడా 30-40 సంవత్సరాల నుంచి అప్రతిహతంగా మీరు అక్కడ రాజ్యం వెళ్తూ ఉన్నారు. కానీ మీ మాటను లెక్క చేయకోకుండా రీపోలింగ్ జరిగిన బూతుల్లో కూడా మీ కాల్ని కూడా ఏది పోలింగ్ని బహిష్కరించండి అని ఇచ్చిన కాల్ని కూడా వ్యతిరేకించి 55 నుంచి 65% ఆ 2 బూత్లో పడిందంటే వైసీపీ యొక్క పరిస్థితి పులివెందుల్లో ఏ విధంగా దిగజారింది ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. కేంద్ర బలగాలు రావాలి, కేంద్ర బలగాలు వచ్చి కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఎన్నికలు జరపాలంటారు. ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర బలగాలు ఎప్పుడు వస్తాయి, ఎటువంటి పరిస్థితులు వస్తాయి అనే కనీస అవగాహన లేకోకుండా, ఏది లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయి టోటల్గా బ్రేక్ అయిపోయి లా అండ్ ఆర్డర్ని మేము కంట్రోల్ చేయలేము అన్న పరిస్థితుల్లో, రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు అన్న పరిస్థితుల్లో కేంద్ర బలగాలు వస్తాయేమో. అది కూడా ఏంటంటే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు వస్తాయి, కానీ ఈ ఎన్నికలకు వచ్చిన దాఖలాలు ఎప్పుడు కూడా లేవు. అరే ఆయన ఓటమికి కారణాలు ఏమిటి? ఆయన తీసుకున్న పాలసీసు, ఇటీవల పత్రికల్లో ఆయన గురించి పులివెందుల విషయాలన్నీ కూడా బహిర్గతం కావటం, లేకపోతే చెల్లెళ్ళు ఆయన గురించి మాట్లాడటం, వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని ఈ విజయాన్ని ప్రజలు మాకు అందించిన విషయాన్ని ఆయన గుర్తించాలి. అక్కడ ఆయన 30-40 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నా కూడా పులివెందుల మండలానికి కావాల్సిన సాగునీటి వసతిని ఏర్పాటు చేయలేకపోవటం, అదేవిధంగా బీసీలకి ప్రత్యేకంగా ఈ గృహాలని కేటాయించి వాళ్ళకి సొంత ఇంటి కళని నిజం చేయకపోవటం,
సో వాళ్ళు ఇన్ని సంవత్సరాలు కూడా దౌర్జన్యంగా బలహీన వర్గాల్ని వారి పెత్తందారులు ఎవరైతే ఉంటారో వారి పార్టీ యొక్క నాయకులు వారి దగ్గర బానిసలుగా చేశారు. ఇన్ని సంవత్సరాలు కూడా బానిసలుగా మార్చారు. సో ఈరోజు ఆ పరిస్థితి నుంచి బయటపడాలని బలమైన కోరిక మూలంగా ఇటువంటి విజయాన్ని ఇచ్చారని చెప్పేసి భావిస్తాను. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదని జగన్ వ్యాఖ్యానించారు. ఎలా చూస్తారు సార్? 30 సంవత్సరాల తర్వాత ఓటు వేశాను, అందరికీ దండాలు అని చెప్పేసి వేశారంటే ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందో ఒకసారి అర్థం చేసుకోవాలి. అసలు ఎందుకు తన ఓటమిని ఒప్పుకోలేక, తన మనస్తత్వం తన నైజం తెలిసిందే కదా, ఓటమిని ఒప్పుకోలేడు కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నంత చక్కగా నేను 3 బూతులు అక్కడ తిరిగాను నేను. ఒకవేళ నిజంగా వారికి అంత బలమైన ప్రాంతం అయితే పులివెందుల గురించి మిగతా రాష్ట్రం అంతా కూడా ఏదైతే వింటూ ఉండేదో అటువంటి పరిస్థితులు ఉంటే మమ్మల్ని అక్కడికి రానిచ్చి ప్రచారం చేయనిచ్చేవాళ్ళు కదా. ఏది వైసీపీ అంత బలమైన ప్రాంతం అని ఏదైతే చెప్పుకుంటూ ఉంటారో అదే వాస్తవం అయితే మమ్మల్ని రానిచ్చేవాళ్ళు కాదు. నేను కనీసం 50-60 ఇళ్లలోకి వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళందరూ పిలిచి మాట్లాడాను. నేను రచ్చబండల దగ్గర కూర్చుని మాట్లాడాను. నేను టీ బంకుల దగ్గర కూర్చుని మాట్లాడాను. వాళ్ళందరూ కూడా ఒక మార్పు కోరుకున్నారు. 30 సంవత్సరాల నుంచి మమ్మల్ని అందరినీ కూడా దొరల దగ్గర, అంటే దొరలంటే ఆ ఊరు పెద్దలు మోతుబోరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర బానిసలుగా చేసి మమ్మల్ని చేతులు కట్టుకునే విధంగా చేశారు తప్పితే మా భావాల్ని కానీ మా ఆశయాలను కానీ ఆకాంక్షలు కానీ వినే పరిస్థితి ఉండేది కాదు. వాళ్ళు ప్రతిపక్షానికి సంబంధించిన వ్యక్తులైతే వారి ఆస్తుల మీద కూడా దాడి చేసి ధ్వంసం చేసి వాళ్ళని భయపెట్టి లొంగ తీసుకునే రాజకీయం నడిచేది. ఇప్పుడు మొట్టమొదటిసారిగా మేము మార్పు కోరుకుంటున్నామని 100 సంవత్సరాలు నిండిన ఒక తాత, ఆ పేరు మర్చిపోయాను నేను, ఫోటో కూడా విజువల్స్ కూడా ఉండుంటాయి. సో ఆయన స్పష్టంగా చెప్పాడు, ఈసారి చంద్రబాబు గారు బాగానే చేస్తున్నాడు, నేను టీడీపీకి ఓటేస్తానని చెప్పాడు. సార్, అదేవిధంగా టీడీపీ నేతలు పోలీసులు కలిసి బూతుల్లో రిగ్గింగ్ చేశారని చెప్పి కొంతమంది వైసీపీ నేతలు అవాకులు చవాకులు పేలుతారు. వాళ్ళకి మీరు ఎలాంటి దీటుని సమాధానం ఇస్తారు? ఏది ఆడలేక ఏదో అంటారు చూసారా, మధ్యలో అని చెప్పేసి ఆ సామెతలాగా ఉంది. వాళ్ళు ఒకవేళ ఇటువంటి పరిస్థితి ఉంటుంది అనుకుంటే వాళ్ళు అసలు పోటీలో వండుకోకుండా ఉండే పని. ఒకవేళ ఇటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఆఖరి దాకా ఎందుకు పోటీకి నిలబడ్డారు? మీరు ఎంత ఖర్చు పెట్టారు? ప్రతిపక్షమైనా కూడా కొన్ని కోట్ల రూపాయలని, దాదాపు 20-30 కోట్ల రూపాయలు ఈ మండలానికే ఖర్చు పెట్టారు. అక్కడ నేను చూశాను, నేను ఏ విధంగా వాళ్ళు డబ్బులు పంపిణీ చేసింది. ఒకవేళ ఇటువంటి పరిస్థితులు ఉంటే ఎందుకు మీరు నిలబడ్డారు? సో ఇవన్నీ కూడా ఏంటంటే తన ఓటమి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఇటువంటి చేస్తున్నారు తప్పితే మీరు గుర్తించాల్సింది మీ పద్ధతి కరెక్ట్ కాదు, మీరు చేసిన పరిపాలన మూలంగా ఈ రాష్ట్రం నష్టపోయింది అనే విషయం ప్రజల మనసులో గుట్టలో నాటుకుపోయింది. సార్, అదేవిధంగా ఫైనల్గా గత 5 సంవత్సరాలుగా వైనాట్ కుప్పం అన్న ఆయన డిపాజిట్లు లేకుండా పోయినాయి. అదేవిధంగా నోటికి వచ్చినట్టు నిన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా చంద్రబాబుని ఇష్టం వచ్చినట్టు తిట్టిన పరిస్థితి, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది రాష్ట్రంలో అని చెప్పి కూడా అని వీడియోలేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. సార్, ఎలా చూస్తారు? సో వారి పరిపాలన గుర్తుకొస్తే ప్రజలు మనసులో ఇమ్మీడియట్గా వచ్చేది ఏంటంటే వాళ్ళు మాట్లాడిన బూతులు తప్పితే వాళ్ళు చేసిన ఒక్క మంచి పని కూడా అర్థం కాదు. ఏదైనా పని చేశారంటే వారి స్వార్థం కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అత్యధిక ధరలకి మద్యం పోసి చాలామంది ప్రాణాలు కోల్పోయేటట్లు, ఆరోగ్యం క్షీణించేటట్లు చేసిన విషయం ప్రజలకు గుర్తుకొస్తుంది. అదేవిధంగా వారి సొంత విషయాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల కళ్ళకి కట్టినట్టు కనపడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎన్ని చెప్పుకున్నా కూడా ప్రజాస్వామ్యం పులివెందుల్లో గెలిచింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ప్రజాస్వామ్యం పులివెందుల్లో గెలిచిందని చెప్పి కూడా ఇక్కడ మంత్రి పాదసారథి అయితే చెప్తున్నారు. పులివెందుల్లో ప్రజలు మార్పు కోరుకున్నారని ఆయన స్పష్టంగా చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడిజిటల్ న్యూస్, సెక్రటేరియట్ నుంచి.